రెవెన్యూ చట్టంలో ప్రధాన పాత్ర వహించినటువంటి లచ్చిరెడ్డి సార్ గారికి మరియు భూమీశ్వరుడి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క నూతన చట్టం మీద అవగాహన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఇక్బాల్ అన్న గారికి మరియు డిప్యూటీ కలెక్టర్ సంఘం ప్రధాన కార్యదర్శి మన రామకృష్ణ అన్న గారికి మరియు సెక్రటరీ జనరల్ పూర్తి చౌహాన్ అన్న గారికి మరియు మా తహసీల్దార్ సంఘం ప్రధాన కార్యదర్శి పాక రమేష్ అన్న గారికి మరియు రాష్ట్ర ప్రభుత్వ చట్టాలు ఎన్నో చట్టాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ మన తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రగతిశీలకమైనటువంటి ఒక చట్టం వచ్చి ఒక సామాన్య ప్రజల దగ్గరికి వచ్చి వాళ్ళ యొక్క సూచనలు సలహాలను తీసుకోవడం అనేది ఈ తెలంగాణ రాష్ట్రం అనేది ఒక అద్భుతమైన కార్యక్రమంలో నేను దీంట్లో గర్వంగా ఉన్నాను. ఎన్నో చట్టాలు వస్తుంటాయి, ఒక చట్టం అంటేనే ఒక లాటిన్ గ్రీక్ ఒక దాని లెక్క ఉంటుంది, ఒక ఓన్లీ అడ్వకేట్, దట్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ అడ్వకేట్స్. కానీ ఒక సామాన్య ప్రజల దగ్గరికి వెళ్ళి మేము ఒక పలానా చట్టాన్ని తీసుకొస్తున్నాం, ఈ చట్టాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్ళి అసలు చట్టం ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది అనేది మా ప్రగతిశీల ఉన్నటువంటి ప్రోగ్రెసివ్ ఆర్గనైజేషన్, మా డిప్యూటీ కలెక్టర్ సంఘం కానీ మా తహసీల్దార్ సంఘం కానీ ఒక సామాన్య ప్రజల వద్దకు ఒక చట్టాన్ని తీసుకోవడం అనేది ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఒక ల్యాండ్ మార్క్ ఈవెంట్ ఇది. ఎందుకంటే 2020 ధరణి ఒక 6వ చట్టం అనేది ఒక గుదిబండ లెక్క తయారై ఒక అధికారంలో కూడా ప్రజలకు సమాధానం చెప్పిన పరిస్థితిలో ఉన్నది. ఒక చిన్న కులాన్ని ఒక కరెక్షన్ చేయలేవు, ఒక భూమి యొక్క స్వభావాన్ని కరెక్షన్ చేయలేవు, ఒక వర్గీకరణను దాని యొక్క కరెక్షన్ చేయలేవు, ఒక సర్వే నెంబర్ను కరెక్షన్ చేయలేవు, ఎక్స్టెండ్ కరెక్షన్ చేయలేవు. ఒక సామాన్య ఒక పల్లెటూరులో ఉన్నటువంటి ఒక రైతు సీసీల దగ్గరికి కలెక్టర్ మా తాత కానీ మా నాన్న కానీ కలెక్టర్ మొబైల్ చూడలేదు, తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళలేదు, నేనే తహసీల్దార్ చేస్తున్నా, మా ఆఫీస్కి వెళ్ళి నేను ఇంతవరకు క్లోజ్ సర్టిఫికేట్ తీసుకోలేదు. మా తాత ఒక ఎంఆర్ ఆఫీసు గడప దొక్కలేదు, కలెక్టరేట్ గడప దొక్కలేదు. మా గౌరవ లచ్చిరెడ్డి సార్ చెప్తున్నాడు సీసీల దగ్గరికి వస్తుంది ఒక రైతు అని అంటున్నట్టే మన